మనము ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ జీవముల తండ్రి, మహిమగల రాజా, ఈ యొక్క రోజున తండ్రి నీ యొక్క వాక్యము బోధించుతుండగా తండ్రి, మీరే తండ్రి నీరు కట్టి ఫలింపజేయము. మా యొక్క హృదయాల్లో తండ్రి నాటుము, ఫలింపజేయము. ఆ యొక్క వాక్యం భద్రపరచుకొని మేము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నడుచుకున్నట్లు సహాయం చేయవలసిందిగా, ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచవలసిందిగా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఉదాహరణకు మనము స్కూల్కు వెళ్ళే వాళ్ళని విద్యార్థులు అని చెప్తాము, కాలేజీకి వెళ్ళే వాళ్ళని స్టూడెంట్స్ అని చెప్తాము, జాబ్కి వెళ్ళే వాళ్ళని ఎంప్లాయీస్ అని అంటాము. అయితే వాళ్ళు చదవకపోని కానీ వాళ్ళు స్టూడెంట్స్ అంటాము, ఎంప్లాయీస్ అంటాము, విద్యార్థులు అంటాము. ఏదైనా బిజినెస్ చేస్తే పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ అని అంటాము. అయితే మనము సంఘమునకు వెళ్తాము, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సంఘానికి వెళ్తాము. అయితే మనము అందరము సంఘస్థులముగా ఉండగలుగుతున్నామా? మనము సంఘస్థులం అవుతామా? సంఘానికి వెళ్తే సంఘస్థులం అవుతామా? లేదా ఏమైనా దానికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? సంఘస్థులుగా మనము అనబడడానికి ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మామూలుగా సంఘానికి వెళ్ళి వాళ్ళు చెప్పింది విని, వాక్యము విని వస్తే అయిపోతుందా? వాళ్ళను సంఘస్థులుగా పిలువబడతారా? సంఘస్థులుగా పిలువబడాలంటే ఏం చేయాలి? మనము చూచుకుందాము. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూసుకున్నట్టయితే జాగ్రత్తగా వినండి. 1 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూచినట్టయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభవని చెప్పి వ్రాయునది. ఇక్కడ 2వ వచనంలో చూసినట్టయితే ఏమంటారు? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధపరచబడిన వారై, మళ్ళీ సెకండ్ది ఏంటిది? పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభవని చెప్పి వ్రాయుచున్నాను అని అంటాడు. అయితే ఇక్కడ మనము చూసినట్టయితే ఆ యొక్క పౌలు గారు సంఘమునకు పత్రిక రాస్తాడు. అయితే మనము ఈ యొక్క సార్వత్రిక సంఘమును మన స్థానిక సంఘముగా మనము చూసుకున్నట్టయితే, మనము సంఘస్థులుగా పిలవడానికి ఏముండాలంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై ఉండి పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే మనము మొదటగా మనము చూచినట్టయితే మనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు అని అంటున్నాడు. మనము ఎవరమైనా ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా మనము పరిశుద్ధపరచబడి ఉంటాము. పరిశుద్ధపరచబడే దేవుని సన్నిధికి వస్తాము. పరిశుద్ధపరచబడి దేవునికి సన్నిధికి వస్తే, దేవుని యొక్క సన్నిధికి వస్తే మనము సంఘస్థులము కాము. సంఘస్థులమై ఉండాలంటే ఏంటిది? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పరిశుద్ధులుగా మనము ఉండాలి. ఒకసారి మన పాపములను ఒప్పుకొని ఆ యొక్క కల్వరి శిలువలో నాకు ప్రాణం పెట్టినవు యేసయ్య అని మనము పాపములను ఒప్పుకుంటే అది ఒప్పుకోలు. ఓకే, అది నిజమే, మనము పరిశుద్ధపరచిన బలవారమే ఉంటాము. అయితే అది కంటిన్యూషన్లో ఉండాలి, మనము దాన్ని అన్వయించాలి. పరిశుద్ధులుగా ఉండుటకు మనము బతకాలి, పరిశుద్ధులుగా జీవించాలి. ఒక్కసారి మన పాపములు కడిగి
నా పాపములు క్షమించబడినవి, నేను ఏ విధముగా ఉన్నా కానీ పరలోక రాజ్యం పోతా అంటే అది కుదరదు. అట్లా ఉన్నా కానీ సంఘస్థులు కానీ పిలువబడము. సంఘస్థులు కానీ పిలువబడడానికి కారణము పరిశుద్ధపరచబడాలి. మనమందరం అయితే ఇప్పుడు పరిశుద్ధపరచబడినాం. రెండవదిగా ఏముండాలి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అంటాడు. అంటే పరిశుద్ధులుగా మనము ఉండాలి. అది పరిశుద్ధులుగా ఉండకపోతే మనము పరిశుద్ధపరచబడి వృధా అయిపోతుంది. పరిశుద్ధపరచబడి ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడిన వారి వలె ఉండాలి. అప్పుడు సంఘస్థులుగా మనము పిలువబడతాము. మనము స్కూల్లో చదవకపోయినా విద్యార్థులని అంటారు. జాబు వెళ్ళే వారందరినీ ఉద్యోగస్తులు అంటారు. కానీ సంఘముకు వెళ్ళిన వారందరినీ సంఘస్థులుగా పిలువబడరాదని మన పౌలు గారు అంటున్నాడు. ఎందు నిమిత్తము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఏమని చెప్పి రాయుతున్నాడు? కొరింథీలో ఉన్న సంఘమునకు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని, అంటే పరిశుద్ధపరచబడి ఉండాలి, పరిశుద్ధులుగా పిలువబడాలి. అంటే పరిశుద్ధులుగా మనము తుద వరకు జీవించాలి. అప్పుడే మనము సంఘస్థులుగా, స్థానిక సంఘస్థులుగా ఉంటాము, సార్వత్రిక సంఘముగా ఉంటాము. అప్పుడు మనము ఒక దినము మనము మరణించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండేవారంగా ఉంటాము. అయితే దీని యొక్క ఉద్దేశము, సంఘము అంటే ఏంటిది? సంఘముకు వచ్చిన వారందరినీ సంఘస్థులు అనబడరు. సంఘము అంటే పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా జీవించాలి. వీరినే సంఘస్థులు అంటారు, సంఘము అంటారు. సంఘము అంటే ఇప్పుడు మనం చూసుకున్నాము కదా. అయితే సంఘములో మనము ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఉండకూడదు, ఇది కూడా అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాస్తూ వస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మనము ఇప్పుడు సంఘంగా పిలువబడుతున్నాం. మనము పరిశుద్ధపరచబడినాము. ప్రభు యొక్క నామములో, ప్రభు యొక్క కల్వారి శిలువలో త్యాగం చేసిన రక్తముతో మనము పరిశుద్ధపరచబడినాము. పరిశుద్ధులుగా జీవించమని అంటున్నాడు. పరిశుద్ధులుగా జీవించినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? ఇందులో ఒక్కటైనను మనం పాటించకపోయినా కానీ మనము పరిశుద్ధులము కాము. మనము సంఘస్థులుగా పిలువబడము. నామమాత్ర సంఘస్థులుగా ఉంటాము తప్ప నిజముగా ఆత్మీయంగా చూసినట్టయితే నిజమైన సంఘస్థులము కాము. వీటి కింది వాటిలో ఏదైనాను మనము పాటించకపోయినను సంఘస్థులము కాము. ఏవి అట? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను, ఒకటే భావం కలిగి మాట్లాడాలని చెప్తున్నాను. మీలో కక్షలు లేక ఏక మనస్సుతో, కక్షలు ఉండద్దట, సంఘములో కక్షలు ఉండద్దట, ఏకభావంతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి. ఏమంటున్నాడు మళ్ళీ? మీరు సన్నద్ధులై ఉండవాళ్ళను. ప్రభు రాకడ గురించి మనము సన్నద్ధులమై ఉండాలి. కక్షలు, భేదములు, కోపములు, ఆ సహోదరుడు అంటే పడదు, ఈ సహోదరి అంటే పడడు, ఆ సహోదరుడు నాకన్నా ఎక్కువ పేరు ఉన్నది, ఆ యొక్క సహోదరుడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, ఆ యొక్క సహోదరుడు కోపము, సహోదరుల మీద కోపము, ఆ సహోదరు అంటే ఈ సహోదరునికి నచ్చదు, ఈ సహోదరు మాట అంటే ఆ సహోదరికి నచ్చదు, సేవకుకు నచ్చడు. ఇలా రకరకాల విషయాలలో కక్షలు ఉంటాయి, సమాధానం ఉండదు, ఏముండదు. వస్తారు దేవునికి వస్తారు, అటెండ్ అవుతారు, వెళ్తారు, వాక్యం చదువుతారు, పోతారు. ఏదో వచ్చినామా, అటెండెన్స్ వేసుకున్నామా, పోయినామా అన్నట్టు తప్ప ఈ యొక్క సంఘములో మనము ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు?
ఏకభావముతో మాట్లాడాలి. ఏకభావముతో మాట్లాడాలి. ఎన్నో రకాల మాటలు, మన ముందు ఒక మాటలు మాట్లాడతారు, మనము లేనప్పుడు ఒక మాటలు మాట్లాడతారు. సంఘములో సంఘస్థుల గురించి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడతారు. ఎన్నో రకాలుగా వాళ్ళు మాట్లాడతారు, సూటిపోటి మాటలు మాట్లాడతారు. కక్షలు, ఎన్నో రకాల కక్షలు పెట్టుకుంటారు. ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలని అంటాడు. ఒకటే తాత్పర్యం, ఒకటే భావము. ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడాలి. ఒకటే అర్థం వచ్చేటట్టు మనము మాట్లాడాలి. మనము ఏమంటాము, ఒక సేవకుడు ఏమైనా పని చెప్పినప్పుడు, రమ్మన్నప్పుడు వస్తా అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అన్న నాకు చిన్న పని ఉన్నది పోతున్నా అంటారు. ఒకళ్ళు సరే అన్న వస్తామని అంటారు. అది వస్తా అన్నట్టు కాదు, రానన్నట్టు చూద్దామంటారు. అది అర్థ సమాధానం, వచ్చేది తెలియదు, రానిది తెలియదు. ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో, ఏకభావంతో మాట్లాడాలని అంటున్నాడు ఈ యొక్క సంఘస్థులు. సంఘములో ఏమంటాడు? ఈ యొక్క సంఘములో 12వది ఇటువంటి భేదములు ఉంటాయి సంఘములకు సంఘముల మధ్య. మీరు ఆ ఫెలోషిప్, మీరు ఈ ఫెలోషిప్ అని, అవన్నీ కాదు అని చెప్తాడు. సంఘముకు సంఘము మధ్యలో కూడా వాళ్ళు ఆ సంఘానికి పోతారు, వీళ్ళు ఈ సంఘానికి పోతారు, వీళ్ళది ఫెలోషిప్, వాళ్ళది వేరే రకంగా ఫెలోషిప్ ఉంటుందని భేదములు, ఎన్నో భేదములు. కానీ ఇక్కడ ఈ యొక్క అన్ని సంఘంలో కలిపి ఒక మాట చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 13వ వచనం, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినాడా? పౌలు నామం మీరు బాప్తిస్మం పొందుతారా? పౌలు పరిచర్య చేస్తున్నాడు, నేను పౌలు వాడనని అంటున్నారు. ఇంకొకరు నేను కేఫా వాడనని అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారు? క్రీస్తు వాడనని అంటున్నారు. పౌలు నీకేమన్నా బాప్తిసం ఇచ్చినాడా? పౌలు నీ గురించి ప్రాణం పెట్టినాడా? ఇలా అంటున్నారు. అయితే క్రీస్తు విభజించబడి ఉన్నాడా? అయితే ఇదంతా కాదు, కానీ ఏమంటారు? ఇదందరూ ఒకళ్ళే. క్రీస్తే మనకు విమోచన క్రయధనం ఇచ్చినాడు. క్రీస్తు తప్ప వేరవ లేరు. 14వ వచనంలో చెప్తారు, నా నామమున మీరు బాప్తిస్మం పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకు గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు, అందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నానని అంటాడు. అయితే ఇక్కడ మనము చూసినట్టయితే అపోలో వాడు అని, కేఫా వాడు అని, నేను క్రీస్తు వాడని విభజించినారా? క్రీస్తు విభజించబడినాడా అని అంటాడు. ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఎన్నో ఉంటాయి. ఆ యొక్క ఫెలోషిప్ అని, ఈ ఫెలోషిప్ అని, అన్నిటికీ దేవుడు ఒకడే, యేసుక్రీస్తే. అందరినీ ప్రేమించాలి, అందరి సంఘస్థులతో మనము కలిసి ఉండాలి. అదే చెప్తున్నాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? కాదు కదా, అందరికీ క్రీస్తు ఒక్కడే కదా, మన ప్రభు అయిన యెహోవా ఒక్కడే కదా. అయితే మనం అందరం ఒకటే అని పౌలు వారు చెప్తున్నారు. ఏ ఫెలోషిప్ అయితేనేమి, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. అందుకని వీళ్ళు అంటున్నారు, పౌలు వాడనా, అపోస్తుల వాడనా, కేఫా వాడనా, నేను క్రీస్తు వాడనా అని విభేదములు పెట్టుకున్నట్లు చూస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నారు? అందరూ ఒకటే అని చెబుతున్నాడు. అయితే మనము సంఘముగా పిలువబడినాము. సంఘములో ఏ విధముగా ఉండాలో, ఇతర సంఘస్థులతో ఏ విధముగా ఉండాలో, మన సాటి సహోదరులతో సహోదరులతో ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. కక్షలు లేకుండా, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే భావం కలిగి సన్నద్ధులై ఉండాలంటుండు. ప్రభు రాకడ గురించి సన్నద్ధులై ఉండాలి. ఇప్పుడైతే ఈ క్షణమైతే నేను ఎత్తబడతానే
ఆ యొక్క గట్టి విశ్వాసం కలిగి మనము ఉండాలని చెబుతున్నాడు. అయితే క్రీస్తు యొక్క వార్త మనకు ఏ విధంగా ఉన్నది? ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదివితే, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మానవునికి దేవుని శక్తి అయి ఉన్నదంటున్నాడు. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నదట. లోకములో కలిసిపోయే వారికి వెరితనముగా ఉంటుంది. నశించిపోతున్న వారికి దేవుని యొక్క వార్త సువార్త వెర్రితనముగా ఉంటుంది. అదే రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క మహాశక్తి అయి ఉంటుంది. ఇవి ఏ విధంగా చెబుతూ వస్తున్నాడు? 19వ వచనములో, జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అంటాడు. వివేకుల వివేచనను శూన్యపరుస్తానంటున్నాడు. జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తా అంటున్నాడు. నేను జ్ఞానిని అనుకుంటాడు. ఈ యొక్క లోకంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ యొక్క జ్ఞానమును మనము శూన్యం చేస్తానంటున్నాడు దేవుడు, ప్రభు అయిన వారు. జ్ఞానుల వివేకమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నడిచేది ఏంటిది? జ్ఞానము, ఏఐ అంటున్నారు. ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. అయితే ఈ యొక్క జ్ఞానము ఏ విధంగా ఉందా నేను ఒకసారి టెస్ట్ చేశాను. ఏ విధమైన క్వశ్చన్ అడిగినాను ఏఐని, ఈ యొక్క భూమి, నక్షత్రాలు, ఈ యొక్క సూర్యమండలము ఏ విధంగా కలిగిందని నేను అడిగినాను, టైప్ చేశాను ఏఐలో. చెబితే ఇదంతా ఒక పెద్ద పాలపుంత, ఇటువంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి, గెలాక్సీలు, యూనివర్సులు ఇవన్నీ ఉన్నాయని అన్నారు. ఇవన్నీ ఎట్లా కలిగినాయి అంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు. ఆ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటిదంటే, ఒక పెద్ద పేలుడైంది. ఒక పెద్ద పేలుడైతే ఇవన్నీ విచ్ఛిన్నాలయ్యి పాలపుంతలు, గెలాక్సీలు, ఇటువంటి సూర్యచంద్రులు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ అయినాయి అన్నారు. సరే అని నేను ఓకే అన్నాను. అయితే ఆ యొక్క బిగ్ బ్యాంగ్ ప్రయోగం అయింది కదా, ఆ యొక్క బిగ్ బ్యాంగ్ ద్వారా, ఆ యొక్క పేలుడు ద్వారా ఇవన్నీ వచ్చినాయి. ఆ యొక్క బిగ్ బ్యాంగ్తో కావడానికి ఆ యొక్క మెటీరియల్ ఏం వచ్చిందని అడిగితే పెద్ద వాయువులు, ఏదో వాయువులు అని అడిగింది. వాయువులు, హీలియమో ఏదో వాయువులు అని చెప్పింది. ఓకే, ఆ వాయువులలో ఆ యొక్క పెద్ద పేలుడు జరిగిందని అన్నారు. ఓకే, ఆ వాయువులు ఎట్లా వచ్చినాయి అని అడిగినాను. ఆ వాయువులు ఎట్లా వచ్చినాయి అంటే, మీరు చాలా డీప్గా అడుగుతున్నారు, దీనికి సమాధానం లేదని చెప్తున్నాను. నేను అట్లా ఎండ్ పాయింట్ దాకా పోయినా. ఒక ఇవి తయారు చేసారు, దాని నుంచి ఇది ఎట్లా వచ్చింది, దీని నుంచి అది ఎట్లా వచ్చిందని ఎండ్ పాయింట్ దాకా అడిగితే మీరు చాలా డీప్గా అడుగుతున్నారు, దీనికి సమాధానము లేదని చెప్తున్నారు. మనుషుల జ్ఞానము పరిమితి వరకే. అయితే మనుషుల జ్ఞానము పరిమితి వరకే. ఏమంటున్నాడు? జ్ఞానుల జ్ఞానము నేను నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించి చూసిన వారికి వెర్రితనముగా ఉన్నది. వెర్రితనం ఏంది? సిలువను గూర్చిన వార్త, యేసు చనిపోవడం ఏంది, మనమందరం పాపులమేంది, అతడు మనము తిరిగి వచ్చుడేంది, మనము ఆ యొక్క పరలోక రాజ్యం ఏంది, అంత వెర్రితనము. ఇదంతా కొట్టిపడేస్తున్నారు. అయితే దీన్ని ఏందట, నశించుచున్న వారికి ఇది వెర్రితనమే, కానీ నిజముగా దేవుని ఎరిగి ఇది నిజమని నమ్మిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఎట్లా 21వ వచనము, మొదటి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకంగా సంకల్పమాయను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదివినట్టయితే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున
సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి, లేకపోతే సరిగా అర్థం కాదు. ఏంటిదంట? జాగ్రత్తగా వినండి. దేవుని జ్ఞానానుసారముగా అంటే దేవుని యొక్క జ్ఞానము చొప్పున ఆలోచించినట్టయితే ఏంటిదట? లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, లోకము అంటే మనకు, అన్యులకు, లోకముకు తన కలిగిన జ్ఞానము చేత అంటే భూమి మీద ఉన్న ప్రజలకు ఉన్న జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండా ఉండినారని చెబుతున్నాడు. అయితే సువార్త ప్రకటనను వెర్రితనము. ఈ సువార్త ప్రకటన చేస్తున్నారు మీరందరూ, వెర్రితనము. ఇదంతా వెర్రితనముగా ఉన్న దేవుడు వచ్చి ప్రాణం పెట్టుడేంది, మనల్ని పైకి తీసుకుపోవడేంది ఆ యొక్క పరలోక రాజ్యానికి. ఈ యొక్క సువార్త అనే వెర్రితనము నమ్మిన వారు ఉంటారు చూసావా? ఏమంటున్నాడు? ఈ యొక్క సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇది ఆయన సంకల్పం. ఈ యొక్క వెర్రితనము ఉన్న సువార్త విని నమ్ముతారు చూసినావా, వారిని రక్షించడమే దేవుని యొక్క సంకల్పం. జ్ఞానుల వివేచనను నేను శూన్యపరుస్తాను, జ్ఞానుల జ్ఞానమును నేను ఏమంటాడు నాశనం చేస్తాను అంటున్నాడు. అయితే ఇది వెర్రితనము అన్న సువార్త విన్నవారు ఉంటారు చూసావా? మీరందరూ తెలివి లేదు, జ్ఞానం లేదు, ఈ యొక్క సువార్తను మీరు నమ్మి మీరు చర్చిలకు వెళ్తారు, మీ యొక్క దేవుణ్ణి కొలుస్తారు అంటారు చూసినావా? వీళ్ళను పరలోక రాజ్యమునకు చేర్చడమే దేవుని యొక్క సంకల్పమని చెప్తున్నారు. అయితే ఉదాహరణకు మనకు చూసుకున్నట్టయితే ధనవంతుడు లాజరు, ఈ కథ అందరికీ తెలిసిందే. లాజర్ ధనవంతుడి దగ్గర అతను ధనవంతుడు తిన్న రొట్టె మొక్కలు తినుకుంటా బతుకుతాడు. అతని యొక్క కాంపౌండ్లో దూరంగా ఉండి బతికేవాడుగా ఉంటాడు లాజరు. ఈ యొక్క ధనవంతుడు సుఖభోగాలు అనుభవించుకుంటూ తినుచు త్రాగుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. ధనవంతుడు ఏం చేస్తాడు? నరకంలో పడిపోతాడు. ఈ యొక్క లాజర్ ఏం చేస్తాడు? పరలోకానికి పోతాడు. దాహము అని అరుస్తాడు. ఈ యొక్క లాజరు నాకంటే చిన్నవాడు, ఈ యొక్క బీదవాడు పరలోక రాజ్యంకి ఎలా వచ్చినాడు అని అంటాడు. నేను ధనవంతుణ్ణి అని అంటాడు. ఇదే విధముగా ఆ యొక్క లాజర్ను పరలోకమందు చేర్చినాడు. ఎందుచేత? ఈ యొక్క సువార్త చేత దేవుని నమ్మినాడు. ఈ యొక్క వెర్రితనము చేత నమ్మువారిని, ఈ యొక్క సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పం. ఇది అంటారు మీరు చర్చికి వెళ్తారు, మీకు అందరికీ తెలివి లేదు, గొర్రెలు, మీరేం చేస్తున్నారో తెలియదు అని అంటారు. వీరందరినీ రక్షించడానికే ఈ యొక్క వీరందరిని నమ్మిన వారిని పరలోకానికి చేర్చడమే దేవుని యొక్క దయా సంకల్పం అని చెప్తున్నాడు. ఎక్కడ? 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 21వ వచనంలో చెప్తూ వస్తున్నాడు. ఈ యొక్క 25వ వచనము చూసినట్టయితే దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలదట. ఒకవేళ దేవునికి వెర్రితనమే ఉన్నదనుకో, ఈ యొక్క మనుష్యుల జ్ఞానం ఉంటుంది కదా, దానికంటే జ్ఞానం గలదని చెప్తున్నాడు. దేవుని బలహీనత ఉన్నదనుకో, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే ఒక బలమైనది. దేవునికి బలహీనత ఉంటే ఆ యొక్క బలహీనతను, దేవుని యొక్క బలహీనతను టచ్ చేయడానికి మనుష్యుల బలము సరిపోదట. మనం దేనికి సరిపోము? దేవుని జ్ఞానం, దేవుని యొక్క వెరితనమునకు మన జ్ఞానం కూడా సరిపోదు. అతని యొక్క బలహీనతకు మానవులకు ఉన్నంత బలము తెలివేట కానీ దానికి సరిపోదు. చెప్పాను కదా ఇంతకుముందు, ఏని అడిగితే అది మీరు చాలా డీప్గా క్వశ్చన్ అడుగుతున్నారు, దీనికి సమాధానం లేదని చెప్తుంది. అయితే ఇక మీరు అందరికీ తెలిసిందే, ఈ యొక్క విశ్వము
ఎలా పుట్టిందంటే చెప్పాను కదా, ఆ యొక్క బిగ్ బ్యాంగ్ అని, అది ఎట్లా తయారైంది అంటే అది ఇంకో దాని నుంచి అని, అట్లా స్టెప్ బై స్టెప్ ఎండ్ పాయింట్ దాకా పోతే ఇది నాకు తెలియదని చెప్తుంది, సమాధానం లేదని చెప్తుంది. అయితే ఈ యొక్క దేవుడు, మన దేవుడు సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ, రక్షించుతున్న మనకు దేవుని శక్తి, రక్షించుతున్న వారికి దేవుని శక్తి. అయితే మన దేవుడు శూన్యములో ఇవన్నీ కలుగజేసిన దేవుడు, శూన్యములో నుంచి కలుగజేసినాడు. ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థమును తయారయ్యలే, శూన్యం నుంచెలే, ఏమీ లేని స్థితిలో నుంచి ఇవన్నీ చేసినాడు. ఇప్పుడు మన అందరికీ చదువుకునే స్టూడెంట్స్కైనా తెలుసు న్యూటన్ నియమం అని. ఏంటిది? శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనము చేయలేదు. శక్తినట సృష్టించలేమట, శక్తిని నాశనం చేయలేదట. కానీ శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చవచ్చట. అయితే ఈ యొక్క శక్తిని సృష్టించలేమన్నారు కదా, ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి సమాధానము లేదు. మనము కనుగొంటాము కదా, ఒక పదార్థం నుంచి మనము కనుగొంటాము. ఆల్రెడీ ఉన్నదాన్ని మనము తెలుసుకుంటే దాన్ని కనిపెట్టడం అని అంటారు. ఇప్పుడు ఒక కొత్త గ్రహం ఉన్నది, ఒకళ్ళు కొత్తగా కనిపెట్టినారు, దాన్ని కనిపెట్టినా అని అంటారు. ఉన్నదాన్ని తెలుసుకోవడానికి కనిపెట్టినా అంటారు. కానీ శూన్యం నుంచి, ఏమి లేని శూన్యం నుంచి కనిపెట్టిన వారు మన యొక్క ప్రభువువారు. అతని జ్ఞానము మన మానవునికి అందనిది. శూన్యంలో నుంచి కలుగజేసిన దేవుడు ఇవన్నీ మనం చూస్తున్నామని శూన్యం నుంచే కలుగజేసిన దేవుడు. అయితే దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానం కంటే, దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలము మనుష్యుల బలము కంటే బలమైనది. అయితే ఎంతోమంది అంటారు సువార్త చేసినప్పుడైనా వెర్రివారు అని అంటారు, హేళన చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ప్రభు మనల్ని తీసుకుపోయేవాడుగా ఉంటాడు. మనల్ని ఏం చేస్తాడు? తీసుకుపోయేవాడుగా ఉంటాడు. మంచిగా జాగ్రత్తగా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము సరిగ్గా చదివినట్టయితే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చదువుతాను. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చదవాలి ఒక వచనము 2-3 సార్లు చదివితే కానీ అర్థం కాదు. దేవుని జ్ఞానానుసారంగా, ఇది మనుషుల జ్ఞానానుసారంగా కాదు, దేవుని జ్ఞానానుసారముగా ఈ యొక్క వచనమును మనము ఆలోచించినట్టయితే ఏంటిదంట? 21వ అధ్యాయం, దేవుని జ్ఞానానుసారంగా లోకము ఏంటిది? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. సువార్త ప్రకటిస్తాం కదా, ఈ యొక్క సువార్త ప్రకటించడం అనే వెరితనమును నమ్మిన వారు ఉంటారు చూసినావా, ఆ యొక్క నమ్మిన వారిని పరలోక రాజ్యానికి చేర్పించడమే దేవుని యొక్క దయా సంకల్పమని చెప్తున్నాడు. అయితే మనల్ని ఏమీ లేని వారి చేత జ్ఞానుల గురించి రాలేడు. మన ప్రభువు జ్ఞానుల గురించి రాలేడు, నీతిమంతుల గురించి ప్రాణం పెట్టలేడు. ఎవరికి పెట్టాడు? పాపుల గురించి పెట్టాడు. పాపుల వాళ్ళు మనమందరము యొక్క మొదటి ఆదాము అవ్వ నుంచి మనమందరము పాపులుగా ఉంటున్నాము. అయితే 29వ వచనములో చెప్పినట్టయితే చూసినట్టయితే, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. జ్ఞాని ఇదంతా వెర్రితనము యొక్క సువార్త. మీరు వెర్రితనము, దేవుడు ఏంది, ఇది సువార్త ఏంది, మీరందరూ జ్ఞానం లేదు అని జ్ఞానం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళందరినీ ఏం చేసినట్ట? సిగ్గుపరచడానికి,
ఆ యొక్క జ్ఞానులను ఎవరైతే జ్ఞాని అని అనుకుంటున్నారో, ఎవరైతే వేలన చేస్తున్నారో ఆ యొక్క జ్ఞానులను అనుకునే వారికి సిగ్గు కలిగించడానికి ఎవరు ఏర్పరచుకుంటాడట? దేవుడు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానం గలవాడిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఒక క్లాసు టాపర్ని తీసుకొని వాని చేత ఎగ్జామ్ రాపిస్తే పాస్ అవుతాడు. ఏదైనా ఎగ్జామ్ రాసిస్తే ఆ యొక్క టాపర్ కాబట్టి పాస్ అవుతారు. ఆ యొక్క క్లాసులో చివరిగా అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయిన వాని చేత ఒక ఎగ్జామ్ రాయిస్తే పాస్ అయితే ఎట్లా ఉంటుంది? అది అంటున్నాడు. అయితే ఈ యొక్క దేవుడు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు అంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీన వారిని ధనవంతులను సిగ్గుపరచుటకు పేదవారిని ఎంచుకుంటాడు. నీతిమంతులుగా జ్ఞానముగాలుగా ఉన్నదనుకునే వారికి జ్ఞానం లేని వారిని సిద్ధపరచుకుంటాడు. దేవుడు పాపులకే గురించి కానీ నీతిమంతులకు ప్రాణం పెట్టలేడు. ఇందు నిమిత్తము ఏమంటాడో సిలువను గుర్చిన సువార్త లోకంలో వెర్రితనముగా ఉన్నది అని అంటాడు. ఈ యొక్క వెర్రితనము అనే సువార్తను నమ్మి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరినైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఈ ఆరాధించే వారి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క సంఘమును దేవుడు పైకి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు వీరందరూ నరకంలో ఉంటారు. అయితే సందర్భము చెప్తూ వస్తున్నారు. లాజరు యొక్క సందర్భం. లాజరు పరలోకానికి వెళ్తాడు. బీదస్తుడు, ఈ బీదవాడ పరలోక రాజ్యానికి వచ్చింది, ఏ మరకుడు అని అన్నట్టుగా చూస్తాం. ఆ యొక్క ధనవంతుడు దాహం అని అరుస్తున్నట్టుగా చూస్తాం నరకంలో. అయితే మనము సంఘముగా పిలువబడడానికి డైలీ నామమాత్రముగా సంఘానికి వెళ్తే సంఘస్థలం అనబడము. సంఘమునకు వెళ్ళాలంటే ఈ యొక్క అపోస్తులైన పౌలు రాసిన 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్టుగా మనము సంఘస్థులుగా పిలువబడాలంటే, సంఘముగా ఉండాలంటే మనము పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నించాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి? కక్షలతో ఉండద్దు, ఏకభావంతో, ఏకతాత్పర్యంతో ఉండాలని అంటున్నాం. అప్పుడు మనము సంఘముగా పిలువబడతాము. ఈ యొక్క సంఘమును లేవనెత్తి ఆ యొక్క పరలోక రాజ్యంలో, సార్వత్రిక సంఘంలో ఆరాధించే బిడ్డలుగా మనము ఉంటాము. ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక.